అంత మాత్రమే కాదు కానీ మరొక మరి మనం చూసినట్లయితే కనుక ఈ మోయాబీలందరూ కూడా చూసినట్లయితే కెమెస్ అనేటువంటి దేవతను కూడా వారు ఆరాధించేవారని చెప్తాను. అలా బయలు పేరు అనేటువంటి దేవతను కూడా వారు ఆరాధించేటట్టు మనం చూస్తూనే ఉన్నాము. అలాగే కల్దీలకు దేవత ఏంటంటే లెబోను కూడా వారు ఆరాధించడం మనం చూస్తూనే ఉన్నాము. ఇలా చూసినట్లయితే కనుక వాళ్ళు మరి భయంకరమైన దేవతా విగ్రహాలను పెట్టుకొని వారు విగ్రహాలను చేసి వారు చేసేది దేవునికి రోషము పుట్టించేటువంటి వారుగా కూడా చూస్తున్నాం. ఇలాంటి భయంకరమైన విగ్రహ సంబంధించి జీవించేటువంటి వారు, కామంతో కళ్ళు మూసుకొని వ్యభిచారం చేసేటువంటి వారు, ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఉండే స్త్రీల సమాజం ఉండేటువంటి ఆ స్త్రీల మధ్యలో ఉండేది రూతు కూడా అన్నమాట. ఈ మోయాబు స్త్రీలు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? ఏవండి, ఈ మోయాబు స్త్రీ ఏంటంటే వారికి కడకొచ్చేటప్పటికి సొలొమోను రాజు. చూసారా? సొలొమోను రాజు అంటే ఎవరంటే సొలొమోను రాజు అంటే రాజైన సొలొమోను అంటే ఎవరో తెలుసా? దావీదు కుమారుడు. ఏమండి, దేవుడు చేసే చిన్నతనంలోనే దావీదు కుమారుడైన